హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ రాయవరపు. ఫ్రెండ్స్, ఛానల్ వచ్చేసరికి కనెక్టింగ్ కృష్ణ, మీకు సుపరిచితమే. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోకి వచ్చేసరికి ఒక మంచి అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. డెల్ ల్యాప్టాప్ అన్బాక్సింగ్ చేస్తానండి. ఈ డెల్ ల్యాప్టాప్ తాలూకా స్పెషల్ ఫీచర్స్ ఏంటి, దీని తాలూకా ఆఫర్స్ ఏంటి, అసలు ఏంటి, ఇది ఎందుకు కొనాలి, అసలు దీనివల్ల అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. అదే ఈ డెల్ ల్యాప్టాప్ మోడల్ వచ్చేసరికి డెల్ ఇన్స్పిరాన్ 5000 సిరీస్ 5509 మోడల్ అండి. చాలా బాగుంటుంది. అంటే మిగతా వేరియంట్స్కి దీనికి తేడా ఏంటంటే మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. దయచేసి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు, వీడియో మొత్తం చూడండి. ఫ్రెండ్స్, మరి వీడియోలోకి వెళ్దాం. మరి ఫ్రెండ్స్, ఇది నాకు వచ్చినటువంటి పార్సల్ అండి. నాకు ల్యాప్టాప్తో పాటు క్యారింగ్ కేస్ బ్యాగ్ కూడా నాకు రావడం జరిగింది. ఫ్రెండ్స్, ప్రధానంగా చూసినట్లయితే ఇది మనకు వచ్చినటువంటి ల్యాప్టాప్ అండి. సో దీని కనుక మనం ప్రధానంగా చూసినట్లయితే చూడండి, డెల్ సింబల్ లోగోతో వస్తుంది. అలాగే ఒక్కసారి చూడండి, నాకు ఎక్స్ప్రెస్ కొరియర్లో వచ్చింది ఇది. ఫ్రెండ్స్, యాక్చువల్గా వచ్చేసరికి దీని తాలూకా సీరియల్ నెంబర్స్, అలాగే దీని తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉండటం జరుగుతుంది. ఇది బ్లూ డాట్ కొరియర్ ద్వారా నాకు రావడం జరిగిందండి. నేను జూలై 26వ తారీఖు నేను ఆర్డర్ చేసినట్లయితే నాకు ఆగస్ట్ 2వ తారీఖు నైట్కి నాకు ఈ కొరియర్ అనేటువంటిది రావడం జరిగింది. సో ఐ ఆమ్ రియల్లీ హ్యాపీ. దిస్ ఈజ్ ద ఒరిజినల్ బాక్స్. అలాగే మీరు చూసినట్లయితే దీన్ని ఒకసారి అన్బాక్సింగ్ చేద్దామండి. అన్బాక్సింగ్ చేసి అసలు ఏమేమి ఇచ్చాడు, దీనిలో ఉన్న స్పెషల్స్ ఏంటి, దీని తాలూకు ఫీచర్స్ ఏంటి అనేటువంటి విషయం కూడా చూద్దామండి. అయితే ప్రధానంగా మీకు అన్బాక్సింగ్ చేసే ముందు ఒక విషయం చెప్తున్నాను. ఈ మోడల్ వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి సోదరులారా, కొంచెం క్లమ్జీగా ఉంటుంది. డెల్ ఇన్స్పిరాన్ 5000 సిరీస్ 5509 మోడల్ అండి. విత్ గ్రాఫిక్స్ కార్డ్తో కలిపి మేము తీసుకోవడం జరిగింది. అయితే దీన్ని అన్బాక్సింగ్ చేద్దామండి. ఫ్రెండ్స్, మొదటగా మనం చూసినట్లయితే ఫస్ట్ వన్ అడాప్టర్ అండి. సో దిస్ ఈజ్ ద మై ల్యాప్టాప్ అడాప్టర్. దీనికి సంబంధించిన అడాప్టర్ ప్లస్ పవర్ కేబుల్ రెండూ కూడా రావటం జరిగిందండి. ఇది పవర్ కేబుల్ అండి. ఫైనల్గా మనం చూసినట్లయితే యూజర్ మాన్యువల్. సో చూడండి, సో మనం చేసినట్టయితే మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా మీకు తెలియజేయడం జరిగింది సోదరులారా. లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను ఏంటంటే యాక్చువల్లీ ఎన్నాళ్ళంటే థర్మోకోల్ షీట్స్లో రావడం జరిగేది. ఇప్పుడు క్యారింగ్ పర్పస్ వచ్చేసరికి ఎయిర్ బ్యాగ్స్తో రావడం జరుగుతుందండి. సో ఇది కంప్లీట్లీ సేఫ్టీ మెథడాలజీ, చాలా బాగుంటుంది. మీరు ఇలా పడేసినా సరే, ఇలా పడినా సరే, ఒకవేళ మన కొరియర్లో ఏమీ డ్యామేజ్ లేకుండా రావడానికి ఈ ఎయిర్ బ్యాగ్ సిస్టమ్ అనేటువంటిది బాగుంటుంది. సో దీన్ని అన్బాక్స్ చేద్దామండి. చూడండి, చాలా స్లిమ్గా ఉంటుంది. చూడండి, చాలా చాలా అంటే చాలా స్లిమ్గా ఉంటుంది సోదరులారా. దిస్ ఈజ్ మై ల్యాప్టాప్. యాక్చువల్గా వచ్చేసరికి డెల్ ఇన్స్పిరాన్ 5000 సిరీస్ ల్యాప్టాప్ అండి. చాలా స్లిమ్ అండి, అంటే అల్ట్రా స్లిమ్ అండి. అయితే మీకు ఇందాక ఒకటి చెప్పాను, మిగతా ల్యాప్టాప్స్కి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే మిగతా ల్యాప్టాప్స్ అన్నీ కూడా ఫ్లాట్గా ఉంటుంది. బట్ ఈ ల్యాప్టాప్ అనేటువంటిది మనం ఫోల్డ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా ఈ ఎడ్జ్ అనేటువంటిది కిందన దాదాపుగా 0.5 సెంటీమీటర్స్ హైట్ ఇస్తుంది. దానివల్ల ఏంటంటే మనకి ఎయిర్ లాక్ అవ్వకుండా ల్యాప్టాప్ కూడా కూల్గా రన్ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఓపెన్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ద ల్యాప్టాప్. చాలా అండి, చాలా స్లిమ్ అంటే చాలా స్లిమ్ అండి. చాలా బాగుంటుంది ల్యాప్టాప్ కూడా. దీనిలో వాళ్ళు ఇచ్చిన స్టిక్కర్ తాలూకా హైలైట్ స్పెసిఫికేషన్స్ ఏంటంటే 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లే అండి. హెచ్డి వెబ్ క్యామ్ ప్లస్ డ్యూయల్ మైక్రోఫోన్ ఉంటుందండి. అంటే మిగతా ల్యాప్టాప్స్లో ఓన్లీ సింగిల్ మైక్రోఫోన్ ఉండటం జరుగుతుంది. బట్ ఈ వెర్షన్కి వచ్చేసరికి డ్యూయల్ మైక్రోఫోన్ ఉంటుంది. అలాగే మొబైల్ కనెక్ట్ అవుతుందండి. HDMI పోర్ట్ కూడా మనకి అవైలబిలిటీ ఉంది. జనరల్గా మిగతా ల్యాప్టాప్స్లో ఏంటంటే USB టైప్ సి అనేటువంటిది రాలేదు, దీనికి USB టైప్ సి రావడం జరిగింది. సో దిస్ ఈజ్ ద పవర్ పాయింట్. ఇది వచ్చేసరికి HDMI అండి, ఇది USB, ఇది టైప్ సి కనెక్టర్ అండి. అలాగే ఈ సైడ్కి వచ్చేసరికి యువతల వైపు కూడా మనకి ఇక్కడ చూడండి. సో ల్యాప్టాప్ చూసినట్లయితే చాలా స్లిమ్గా ఉంటుంది. మీరు ఒక విధంగా అబ్జర్వ్ చేస్తే
చూడండి మిగతా ల్యాప్టాప్స్ కంటే ఇది చాలా వ్యత్యాసంగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఎడ్జ్ అనేటువంటిది కూడా కిందన కలవనవ్వకుండా చాలా బాగా ఉండటం జరుగుతుంది. సో దీని తాలూకు హైలైట్ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఒకసారి చెప్పడం జరుగుతుంది. చూడండి సోదరులారా, యాక్చువల్గా దిస్ ఈజ్ ద టచ్ ప్యానల్. ఇది వచ్చేసరికి మొత్తం బ్యాక్ లైట్ కీప్యాడ్ అండి. అలాగే దీనికి హైలైట్ స్పెసిఫికేషన్ అంటే ఫింగర్ ప్రింట్ అండి. మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేటువంటిది కూడా దీనికి ఇవ్వడం జరిగింది. ఇది Core i5 11th జనరేషన్ ల్యాప్టాప్ అండి. ఇక్కడికి వచ్చేసరికి మనకి 8 GB ర్యామ్ అనేటువంటిది ఉంటుంది ఇందులో. అలాగే 2 GB NVIDIA GeForce గ్రాఫిక్స్ కార్డ్ అనేటువంటిది కూడా ఉండటం జరుగుతుంది. Wi-Fi 6 ఉంటుంది. అలాగే బ్లూటూత్ 5.1 వెర్షన్ రన్ అవడం జరుగుతుందండి. ఇందులో ప్రధానంగా చూసినట్లయితే ప్రతి స్పెసిఫికేషన్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ద సక్సెస్ మోడల్ ఆఫ్ ద 2021 అని కూడా ఈ ల్యాప్టాప్ను మనం ఈజీగా చెప్పవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం మీకు ప్రధానంగా చెప్పాలండి, విండోస్ 10తో ఇది వస్తుంది. కానీ విండోస్ 11 ఎప్పుడైతే మనకి రిలీజ్ అవుతుందో ఆ రోజు విండోస్ 11 అనేటువంటిది ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అయిపోవడం జరుగుతుంది. సో ఆ స్పెసిఫికేషన్ కూడా మనకు తెలియజేయడం జరిగింది. అలాగే దీంతో పాటుగా MS Office 2019 హోమ్ అండ్ స్టూడెంట్ వెర్షన్ కూడా దీంతో పాటు రావడం జరిగింది. అయితే జనరల్గా డెల్ వెబ్సైట్లో మనకు కనుక ఇది 84,000 రూపాయలు దీని ప్రైస్ ఉంది. దీని దాదాపుగా నేను ఆఫర్స్ అన్నీ పోగా నాకు 65,000 రూపాయలకి దగ్గరగా నేను ఈ ల్యాప్టాప్ కొనటం జరిగిందండి. చాలా బాగుంటుంది. సో డిస్ప్లే అయితే ఫుల్ HD డిస్ప్లే. ప్రాసెసర్ తాలూకా స్పీడ్ ఎంతంటే 4.4 GHz స్పీడ్ ఉంటుంది. చాలా స్పీడ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ మీరు ల్యాప్టాప్ కొనేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా ప్రాసెసర్ తాలూకా స్పీడ్ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో దీన్ని మనం ఆన్ చేద్దాము. సో నేను ల్యాప్టాప్ అయితే ఆన్ చేశానండి. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటిది లోడ్ అవుతుంది. చూడండి బ్యాక్ లైట్ కీబోర్డ్ అనేటువంటిది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. నైట్ టైం వర్క్ చేయడానికి వర్కింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. దిస్ ఈజ్ ద ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండి. యాక్చువల్గా మిగతా ల్యాప్టాప్స్ కంటే టచ్ ప్యానల్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఇవ్వడం జరిగిందండి. మనకి మౌస్ పాయింటింగ్ టచ్ ప్యానల్. ఇక్కడికి వచ్చేసరికి ఇండియా సెలెక్ట్ చేయండి. ఇండియా సెలెక్ట్ చేసి ప్రెస్ చేయండి. ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోండి. సో మీరు వైఫై కనెక్ట్ చేసినట్టయితే దానికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా లోడ్ చేసుకుంటుంది. నేను ఇంటర్నెట్ అనేటువంటిది కనెక్ట్ చేయడం జరిగిందండి. విండోస్ 10 లైసెన్స్ అగ్రిమెంట్ అవుతుంది. యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసినట్టయితే ఆటోమేటిక్గా అకౌంట్ ఇన్ఫర్మేషన్ అడుగుతుందండి. ఇప్పుడు మీరు మీ పీసీకి సంబంధించినటువంటి అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అకౌంట్ క్రెడిషన్స్ ఇచ్చిన తర్వాత మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది కాబట్టి ఫింగర్ ప్రింట్ ఏమంటుంది, యూజ్ యువర్ ఫింగర్ ప్రింట్ టు సైన్ ఇన్ ఫాస్ట్ అండ్ మోర్ సెక్యూర్ అంటుంది. సో సెటప్ క్లిక్ చేయండి. సెటప్ క్లిక్ చేసి మీకు ఏదైతే ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఇచ్చాడో ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఇచ్చారో ఈ ఫింగర్ ప్రింట్ దగ్గర మీరు సెటప్ చేసుకోవాలి. ఓకే వంశీ, ఫింగర్ ప్రింట్ మనం వేసేసిన తర్వాత సెటప్ పిన్ అడుగుతుంది. మన పిన్ అనేటువంటిది సెట్ చేసుకోవాలండి. పిన్ మాత్రం మీరు మర్చిపోయేటువంటిది కాకుండా ఎప్పుడు కూడా మీకు గుర్తుండేటువంటిది దాన్ని మాత్రమే మీరు పిన్ సెట్ చేసుకోండి. మనం పిన్ ఇచ్చిన తర్వాత యాక్చువల్గా చూస్ ప్రైవసీ సెట్టింగ్స్ ఫర్ యువర్ డివైస్ అని ఉంటుంది. సో ఇక్కడ లొకేషన్ కానీ లొకేషన్, స్టిక్ డేటా, టైలర్డ్ ఎక్స్పీరియన్సెస్, ఫైండ్ మై డివైస్, లింకింగ్ అండ్ టైపింగ్, అడ్వర్టైజింగ్ ఐడి అనేటువంటి మొత్తం అన్నీ కూడా ఎస్లో ఉంటాయండి. దాన్ని ఎటువంటి మార్పులు చేయవద్దు. యాక్సెప్ట్ చేయండి. మంచి స్పెసిఫికేషన్ అంటే యూజ్ యువర్ ఆండ్రాయిడ్ ఫోన్ ఫ్రమ్ యువర్ పీసీ అని అడుగుతున్నాడండి. మేక్ అండ్ టేక్ కాల్స్, సెండ్ టెక్స్ట్ మెసేజెస్, యూజ్ యువర్ మొబైల్ యాప్స్ అనేటువంటివి. ఒకవేళ మీరు ఇప్పుడు చేద్దాం అనుకుంటే చేయొచ్చు, లేదంటే మనకి రిమైండ్ మీ లేటర్ అని క్లిక్ చేయండి. తర్వాత మీరు అది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదండి. బ్యాకప్ యువర్ ఫైల్స్ విత్ వన్ డ్రైవ్ అండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మనం గాట్ ఇట్ అని క్లిక్ చేయండి. గాట్ ఇట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అయిపోయినట్టండి. మీకు విండోస్ 10 అనేటువంటిది ఇప్పుడు ఆన్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రెడ్ కలర్ బటన్ మీద సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మా ప్రతి అప్డేట్ కూడా మీకు రావడం జరుగుతుంది. దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.